ఏ గుడికి కానీ, ఏ పండితుల దగ్గర కానీ, ఏ హోమాలు కానీ, ఏ జపాలు కానీ, ఏ తపాలు కానీ, ఏ క్రియలు కానీ, ఏ శ్లోకాలు కానీ చదవవలసిన అవసరమే లేదు, రాదు అని గంటాబలంగా చెప్తుంది. కావాలంటే మీరు చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. మీ ఇంట్లో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం భారతంలో ఉన్నది. ఆది పర్వం మొదట పెట్టండి, రోజొక్క పేజీ చదవండి, 6 నెలలు టైం పెట్టుకోండి. 6 నెలల దాకా మీరు చేయండి. ఉదాహరణకు మీరు ఎక్కడైనా ఒక పూజ చేయించుకున్నారనుకోండి, సమస్యలుండి చేయించగానే మారుతుందా? మారదు, కొంత సమయం తీసుకుంటుంది కదా. అలాగే ఇదొక పూజ అనుకోండి, ఇదొక యజ్ఞం అనుకోండి, ఒక 6 నెలలు చేసి చూడండి. ప్రతి ఇళ్లలో గ్రంథాలు ఉన్నాయి, ఎక్కడికి పోనక్కర్లేదు. లేకపోతే తెప్పించుకోండి, ఇవాళ రేపు సమయం ఉంది, చదవండి రోజు. ప్రతి సమస్యకు పరిష్కారం మీకు మహాభారతం ఇస్తారు. ఇది సత్యం, అబద్ధం కానే కాదు. అబద్ధం చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. నాకు అబద్ధాలను చెప్పుకోవాలి, మంచిది గర్వంగానే చెప్పుకుంటాను. ముందు దీంట్లో చదవడం లేదు, దాన్ని జీర్ణం చేసుకోవడం లేదు. జీర్ణం చేసుకోండి దయచేసి, అద్భుతమైనటువంటి పరిష్కారం వస్తాయి. ఇంకా మీరు డాక్టర్ దగ్గర పోతారు, ఆయన కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు, వేయగానే తక్కువైతుందా? అమ్మ 15 రోజులు వాడండి, లేదా నెల రోజు వాడండి, ఒక్కసారి మధ్యలో వచ్చి కలిసిపోమని తప్ప అంటారు కదా. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి ఈయన ఒక డాక్టర్ అనుకోండి, ఈ డాక్టర్ మంది ఇచ్చిందనుకోండి, మీకు మహాభారతం అనే మంది ఇచ్చాడు, దాని కాస్ట్ 1650 రూపాయలు పెట్టారు. 6 నెలల కోర్సు ఏమంటున్నాడు ఈ డాక్టర్? 6 నెలలు రోజొక్క టాబ్లెట్ వేసుకోండి అంటే రోజొక్క పేజీ చదవండి. మీ రోగాలు ఎన్నున్నాయో అన్నీ పోతాయని చెప్తున్నాడు. వాడికి చూడండి, ఆయన చెప్తే నమ్ముతారా? నేను చెప్తే నమ్మరా? నమ్మి చూడండి. కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా మీ సమస్యలకు పరిష్కారాలు దొరకవు. కానీ మహాభారతాన్ని రోజొక్క పేజీ చదవండి, 18 పర్వాలు చదవండి. మీ ఇంట్లో లక్ష్యం ఎందుకు ఉండదు? మీ ఇంట్లో గొడవలు ఎందుకు వస్తున్నాయి? మీ ఇంట్లో బరకత ఎందుకు లేదు? మీకు సంతానం ఎందుకు అయితే లేదు? ఎందుకు భార్యాభర్తల గొడవలు వస్తున్నాయి? పిల్లలు ఎందుకు ప్రజ్ఞావంతులు అవుతలేరు? పిల్లలు ఎందుకు చెప్పినట్టు వింటలేరు? పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు? పిల్లలు ఎందుకు చదువు వంట పట్టట్లేదు? పిల్లలు ఎందుకు బడికి పోతలేదు? ఇవన్నీ సమస్యలు కదా. ఉదయం లేచింది మొదలు పడుకునేదాకా ప్రతిదీ సమస్యే. అసలు ఇది సమస్య కాదు నన్ను అడిగితే. అది నువ్వు జీర్ణం చేసుకుంటే అది సమస్యే కాదు. కానీ అది జీర్ణం చేసుకోవాలంటే నాలో ఉండాల్సింది లేదు. ఏంటది? తేజస్సు లేదు. ఈ తేజస్సు లేదు కాబట్టి నాకు జీర్ణం అవుతలేదు. ఆ జీర్ణం కాక ఇంకెవరినో సంప్రదిస్తున్నాను. ఆయన మటుకు వెంటనే పోతాను చెప్తుండా? అస్సలు చెప్పాడు. ఎవరైనా చెప్పారు అంటే మీరు మోసపోతున్నారన్నప్పుడు మాకు గుర్తుపెట్టుకోండి. నేనున్నాను ఎందుకు, నేను చేస్తాపో రేపో ఇంత అంట పట్టుక చడబెట్టి పోరి రేపటి ఆ సమస్య పరిష్కారం. అలా అయితే ఆ వ్యక్తి దేవుడు అవుతాడు. ఉన్నాడా? లేదు. 2, నిజంగా దేవుడైన వ్యక్తి మీ కర్మ అతనితో చేయనివ్వదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీ కర్మ అతనితో చెడ్డ పనే చేయిస్తుంది. ఎందుకు? మీరు ఇంకా అనుభవించేది ఉంది కాబట్టి. బాగా పట్టుకోండి దయచేసి. దొరకవు ఇలాంటివి, మళ్ళీ మళ్ళీ రావు. ఎన్నటికో ఎప్పుడుందో ఇంత అద్భుతమైనటువంటి కలయిక మళ్ళీ మనం తపస్సు చేసిన ఈ కలయిక రాకపోవచ్చేమో. వచ్చిన ఇందులో ఉండేవారెందరో, స్వర్గానికి వెళ్ళేవారెందరో రాసుకున్నామా? లేదే. ఎప్పుడు కలుస్తుందో ఈ అద్భుతమైనటువంటి కలయిక, భగవత్ కలయిక. కాబట్టి దీన్ని గౌరవించండి, గౌరవిస్తూ ముందుకు వెళ్ళండి. మేమేదో దూరమవుతున్న భావనతో మీరు ఉండకండి. మహా అయితే మధ్యలో వచ్చాడు, మధ్యలో వెళ్ళిపోతున్నాడు. కానీ మీరు స్థిర చిత్తముతో జ్ఞానం వైపు అడుగులు వేయటానికి ఓ గ్రంథాన్ని ఇచ్చిపోతున్నాడు. ఈ అనుబంధం చాలదా? ఇంతకంటే గొప్ప అనుబంధం దాన్ని మనసులో పెట్టుకోండి దయచేసి.
అలా పెట్టుకొని మీరు రోజొక్క పేజీ చదవండి. ఆయన ఎప్పుడు మీ దగ్గరే ఉంటాడు, ఎప్పుడు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాడు గురువుగారు. మీరు చదువుతున్న ప్రతి అక్షరంలో గురువుగారు కనబడుతుంటారు. ఆయన మీకు ఎందుకు ఉండాలంటే, మీతో ఉండాలంటే, మహా అయితే ఈ 126 రోజులలో మీతో 2 గంటలే గడిపాడు, అంతకంటే గొప్ప గడపలేదు. కానీ మీరు ఆ గ్రంథానికి విలువిచ్చి రోజు 1 గంట, రోజు 1 పేజీ చదివితే ప్రతి క్షణం మీతో ఉంటాడు గురువుగారు. ఇంతకంటే గొప్పది ఏం కావాలండి? దాంతో పాటుగా మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఇంతకంటే గొప్ప వరం ఎవరిస్తారని, ఎక్కడ దొరుకుతుంది? ఇంకొక వరం కూడా ఇస్తున్నారు మీ గురువుగారు. మీరు మనస్సు పెట్టి చదవకపోయినా మహాభారత గ్రంథాన్ని అరకొరగా చదవండి, మీకు తప్పకుండా శుభాలు జరుగుతాయని కూడా వరం ఇస్తున్నాడు. శుభం. అంత గొప్ప